ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్లో 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఫైనల్ ఫైట్కు రెడీ అయింది. బ్రిస్బెన్ వేదికగా జరిగే మ్యాచ్లో ఆసీస్తో అమీతుమీ తేల్చుకోనుంది. వరుసగా 2 విజయాలతో దూకుడు మీదున్న సూర్యసేన అదే జోరు కంటిన్యూ చేసి సిరీస్ కైవసం చేసుకోవాలి అనుకుంటుంది. మరోవైపు యంగ్ ప్లేయర్లతో ఆడుతున్న ఆసీస్ సిరీస్ సమం చేయడంపై కన్నేసింది. భారత్ ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో లాస్ట్ మ్యాచ్కు బ్రిస్బెన్ గబ్బా స్టేడియం వేదిక కానుంది. 4 టీ20లో ఆస్ట్రేలియాను ఓడించి టీమిండియా సిరీస్లో 2-1 ఆధిక్యాన్ని సాధించింది. ఇదే జోష్ కంటిన్యూ చేస్తూ చివరి మ్యాచ్లోనూ విజయం సాధించాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు యాషెస్ సిరీస్ ఉండడంతో సీనియర్లు లేకుండానే యువ ప్లేయర్లతో ఆడుతున్న ఆసీస్ సిరీస్ సమం చేయడంపై దృష్టి పెట్టింది. దీంతో అనఫిషియల్ ఫైనల్ మ్యాచ్ రసవత్రంగా సాగే అవకాశం ఉంది. టీ20 వరల్డ్ కప్ 2026 సన్నాహకంలో భాగంగా ఆఖరి మ్యాచ్లో టీమిండియా మార్పులు చేసే అవకాశం ఉంది. ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డితో పాటు సంజు శాంసన్ను తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ ఇద్దరి కోసం వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటు శివం దుబేకు విశ్రాంతి వచ్చనే టాక్ వినిపిస్తోంది. హర్షిత్ రాణా, సంజు శాంసన్, కుల్దీప్ యాదవ్లను తొలి 2 టీ20ల్లో ఆడించగా జట్టు అంచనాలను అందుకోలేకపోయారు. దాంతో 3వ టీ20లో ఈ ముగ్గురిపై వేటు వేసిన హెడ్ కోచ్ గంభీర్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, హర్షదీప్ సింగ్లకు అవకాశాలు కల్పించారు. ఈ ముగ్గురు ఆకట్టుకున్నారు. 4వ టీ20లో జితేష్, సుందర్ విఫలమైన ఆఖరి మ్యాచ్లో కంటిన్యూ చేసే అవకాశం ఉంది. బ్యాటింగ్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వైఫల్యం టీమిండియాను కంగారు పెడుతోంది. బ్యాటింగ్లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ సత్తా చాటాల్సి ఉంది. బౌలింగ్ బాధ్యతలను జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్లతో పాటు స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్లు పంచుకోనున్నారు. నితీష్ కుమార్ రెడ్డి కూడా అండగా నిలవనున్నాడు.